హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. మా ఛానల్లో కొత్త వారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు తాజా అప్డేట్ల కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుంటాం. హైదరాబాద్ వాతావరణ మార్పులతో ఫీవర్ ఆసుపత్రికి రోగులు తాకిడి. వైరల్ ఫీవర్, గొంతు నొప్పి, దగ్గు, జలుబుతో ఇబ్బందులు. చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచన. వాతావరణంలో వచ్చిన మార్పులు, చలి తీవ్రత పెరగడంతో ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, వైరల్ ఫీవర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాత్రి, ఉదయం వేళలో చలి తీవ్రంగా ఉండడంతో ప్రజలు వైరల్ ఫీవర్తో పాటు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి జ్వరపీడితులతో కిటకిటలాడుతుంది. ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం 568 మంది ఓపీ రిజిస్ట్రేషన్ కాగా వారిలో అత్యధిక శాతం వైరల్ ఫీవర్ బాధితులే ఉన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 100 మంది రోగులు ఇన్పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. శనివారం 5, సోమవారం మరో 5 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. చలి తీవ్రత వల్ల వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని, బయట ఆహార పదార్థాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. డిసెంబర్ నెలలో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, గుండె జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సూపరింటెండెంట్ ఆఫ్ ఫీవర్ హాస్పిటల్ పేర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చలికాలంలో వృద్ధులు, గుండె జబ్బులతో బాధపడేవారు వాకింగ్కు వెళితే తప్పనిసరిగా